హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, వివో వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో వేల నుంచి 2025 గాను వచ్చిన మోస్ట్ ప్రీమియం అలాగే ఫ్లాగ్షిప్ కెమెరా సిరీస్ X200 సిరీస్ లాంచ్ చేశారు కదా. సో దీంట్లో బేస్ మోడల్ X200కి సంబంధించిన రీటైల్ యూనిట్ అన్బాక్సింగ్ అలాగే క్విక్ రివ్యూని వెరీ షార్ట్గా చెప్తాను. ఎందుకంటే వన్ డే నేను బయట నుంచి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని దీంట్లో నేను ఈ వన్ డేలో నేనేమి అబ్జర్వ్ చేశాను అనేది మొత్తం చెప్తాను. కెమెరా ఎలా ఉంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీంట్లో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇది విత్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన క్యాడ్ ఆఫర్ ప్లస్ క్యాష్ బ్యాక్ ఇవి రెండు కలుపుకుంటే 56-57 వేల రూపాయల బడ్జెట్లో వస్తుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అమెజాన్లో కూడా ఉంది, బట్ ఫ్లిప్కార్ట్లో కొంచెం ఎక్కువ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో 50 నుంచి 60 వేల రూపాయల బడ్జెట్లో ప్రజెంట్గా మార్కెట్లో అవైలబుల్గా ఉన్న మోస్ట్ ప్రీమియం ఫోన్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టఫ్ కాంపిటేటర్ అనమాట ఇది. ఎందుకంటే దీంట్లో కెమెరాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, నేను ఆల్రెడీ టెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇది తీసుకోవచ్చా లేదనేది కొద్దిగా మనం దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో ముందైతే బాక్స్ అబ్జర్వ్ చేద్దాం. బాక్స్ పైన మీకు సింపుల్ లాస్ట్ 4 years నుంచి ఇదే ప్యాటర్న్ X200 రాస్తుంది. కో ఇంజనీర్డ్ విత్ జైస్ ఆప్టిక్స్ అని ఇక్కడ క్లియర్గా రాస్తుంది. బ్యాక్ సైడ్ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే బాక్స్ ఆల్రెడీ కట్ చేసింది, బయట షాప్ వాళ్ళది కాబట్టి. సో ఎనీవేస్ మనం ఓపెన్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. బాక్స్ లోపల మనకు ఒక ఫోన్ ఉంటుంది. నా దగ్గర ఉంది గ్రీన్ కలర్ వేరియంట్. దీంట్లో 2 కలర్స్ ఉంటాయి, బ్లాక్ కలర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ఫోన్ మీకు బ్యాక్ సైడ్ గ్లాస్తో వస్తుంది. ఇది కూడా బ్యాక్ సైడ్ గ్లాస్ ఫ్రేమే, కాకపోతే దీని మీద ఫింగర్ ప్రింట్స్ అనేవి ఈజీగా పడుతుంది, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఆల్రెడీ బాక్స్లో కేస్ కూడా వస్తుంది. ఇది ఒక 1 monthలో ఎల్లోయిష్గా అయిపోద్ది. తర్వాత మంచి ప్రీమియం కేస్ని కొనుక్కొని దీనికి వాడుకోవడం బెస్ట్. ఈజీగా ఫింగర్ ప్రింట్స్ అయితే కనిపిస్తున్నాయి. అయితే మీకు బ్లాక్ కలర్లో కనిపించకపోవచ్చు మోస్ట్లీ, దీంట్లో మాత్రం క్లియర్గా కనబడుతున్నాయి. బాక్స్ లోపల మీకు ఒక 90 వాట్స్ ఛార్జర్ ఉంటుంది అండ్ ఒక USB-A to USB Type-C కేబుల్ ఉంటుంది. సో ఇది 60,000 రూపాయల బడ్జెట్, 65,000 రూపాయలు యాక్చువల్ లాంచ్ ప్రైస్. సో ఈ బడ్జెట్లో పీడీ ఛార్జింగ్ ఇస్తే సూపర్గా ఉంటుంది కదా. Type-C to Type-C ఇస్తే ఇంకా బాగుండేది. వీళ్ళ సబ్ బ్రాండ్ ఐక్యూ వాళ్ళు ఈజీగా ఇస్తున్నారు. సో Type-C కేబుల్ మరి వీళ్ళెందుకు ఇవ్వట్లేదో తెలియదు. సో అందుకని కొంచెం అప్డేట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే 2025లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అండ్ దానికి సంబంధించిన కేబుల్ టెక్నాలజీని కూడా ఇస్తే బాగుంటుంది అనేది నా పాయింట్ అనమాట. దీంట్లో మాత్రం మీకు USB-A to USB Type-C అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ కొన్ని యూజర్ మాన్యువల్ లాంటివి అయితే ఉంటాయి. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ మీకు మన దగ్గర ఉంది గ్రీన్ కలర్ వేరియంట్, బ్యాక్ సైడ్ గ్లాస్తో వస్తుంది. అండ్ దీని థిక్నెస్ 8 mm ఉంటుంది. బట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా పల్స్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సింపుల్గా ఉంది ఫోన్ కూడా, చాలా తక్కువగానే ఉంది. అంటే చేతిలో పట్టుకున్నప్పుడు చాలా హ్యాండీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వచ్చింది. అంటే మీకు లెఫ్ట్ రైటే కాదు, ఫ్రంట్ టు బ్యాక్ కూడా, అంటే టాప్ బాటమ్ కూడా మీకు కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది. ఇది మాత్రం కొంచెం రిచ్ లుక్ అయితే ఖచ్చితంగా ఆఫర్ చేస్తుంది అనమాట. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రికార్డ్స్, అలాగే మీకు టాప్లో సెకండరీ స్పీకరు, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ ఉంటుంది. అలాగే USB Type-Cకి సంబంధించిన పోర్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే కాన్ఫిగరేషన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అలాగే మెయిన్ మైక్రోఫోన్, కొన్ని యాంటెన్నా గ్రిల్స్ అయితే మనకి బ్యాండ్స్ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మీకు బార్స్ లాగా. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా మీరు నోటీస్ చేయాలి. ఇది చుట్టూ ఉన్నది మొత్తం కూడా మెటల్ ఫ్రేమ్ అనమాట. అండ్ ఈ ఫోన్ మీకు IP68 అలాగే IP69 వాటర్ రెసిస్టెన్స్తో అలాగే డస్ట్ రెసిస్టెన్స్తో కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో డిజైన్లో ఉన్న ఫ్లా ఏం లేదు, ఓన్లీ ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ ఒక్కటి కొంచెం మీరు అడ్జస్ట్ అయితే మాత్రం ఇది చూడటానికి చాలా రిచ్ లుక్తో ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీని వెయిట్ కూడా చాలా బాగా ఉంది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది సూపర్గా చేస్తారు. సో ఇది డిజైన్లో ఉన్న మెయిన్ పాయింట్స్ అనమాట. ఫ్లా అంటే ఓన్లీ ఫింగర్ ప్రింట్స్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్ చేశారు. అండ్ దీని బ్రైట్నెస్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. దీని రెగ్యులర్ బ్రైట్నెస్ కూడా మీకు 2000 nits వరకు ఉంటుందన్నమాట. సో ఈవెన్ మీరు డేలైట్ కండిషన్లోకి వెళ్ళినా కానీ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. ఇది 6.67 inches 1.5K రెజల్యూషన్తో AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ని ఆఫర్ చేస్తున్నారు. అలాగే మీకు HDR10+ ఉంటుంది. అలాగే దీనిపైన ఉన్న గ్లాస్ ప్రొటెక్షన్ మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కాదు. వీళ్ళు వివో వాళ్ళు ఎప్పుడు సింగిల్ బ్రాండ్తో వెళ్తూ ఉంటారు. స్కాట్ సెన్సేషన్ ఆల్ఫా అని చెప్పి ఆ స్కాట్ బ్రాండ్కి సంబంధించింది వాడుతూ ఉంటారు వీళ్ళు. సో అదే వాడారు. అది కూడా సేమ్ దాదాపు గొరిల్లా గ్లాస్ లాంటి ప్రొటెక్షన్ అయితే ఆఫర్ చేస్తుంది. బట్ గొరిల్లా గ్లాస్ అయితే కాదు, ఇది వేరే బ్రాండ్కి సంబంధించిన ప్రొటెక్షన్ టెక్నాలజీ అనమాట. సో డిస్ప్లేలో మనకి ఎక్కడా ఫ్లా లేదు. నాకైతే ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే డిస్ప్లే చాలా రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది. బట్ వివో ఫోన్లో ఉన్న ఒక చిన్న
మీరు పాయింట్ చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తుంటారు. పర్టికులర్గా ఎక్స్ సిరీస్ ఫోన్స్లో ఫింగర్ ప్రింట్ అనేది కిందికి ఉంటుంది. అంటే మీరు వేలుని ఇలా కాకుండా కొంచెం కిందికి స్ట్రెచ్ చేయాలి. కిందికి ఇలా అంటేనే కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఒక్కటి మీరు నోటీస్ చేసుకోండి. రిమైనింగ్ అంతా కూడా డిస్ప్లే చాలా బాగుంది. క్వాడ్ కర్వ్డ్ అండ్ బెజల్స్ కూడా చాలా మినిమల్గా ఉన్నాయి. డిస్ప్లే క్వాలిటీ బాగుంది. వీడియోలు ప్లే చేసినప్పుడు బాగుంది. సన్లైట్లో బాగుంది. ఎవ్రీథింగ్ సూపర్. అండ్ దీని డిస్ప్లే క్వాలిటీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఓన్లీ ఫింగర్ ప్రింట్ కొంచెం కిందికి ఉంటుంది. అది మాత్రం మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మెయిన్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించిన కెమెరా డిపార్ట్మెంట్. ఈ ఫోన్లో పర్టికులర్గా ఈ బడ్జెట్లోకి వెళ్ళి ఎక్స్ సిరీస్ ఫోన్స్ చూసేదే కెమెరాల కోసం జనరల్గా ఎవరైనా. ఈవెన్ నేను కూడా దీనికి సంబంధించిన కెమెరా కోసమే వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరీ తెచ్చుకున్నాను. సో ఎనీవేస్ దీంట్లో మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. 3 కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాసే. మెయిన్ కెమెరా సోనీ కెమెరాని యూజ్ చేశారు. అండ్ ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ రెండోది 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్. అండ్ మూడోది 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ విత్ 3x ఆప్టికల్ జూమ్ని ఇది సపోర్ట్ చేస్తుంది. బట్ స్టిల్ దీంట్లో మీకు చాలా రకాల పోర్ట్రేట్ షాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే వీళ్ళు కెమెరా డిపార్ట్మెంట్లో ఆఫర్ చేస్తున్నారు. అది మాత్రం సూపర్గా ఉంది. అయితే ఇక్కడ మెయిన్ కెమెరా ఏదైతే ఉందో ఇందులో మీకు 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. బట్ ఇక్కడ చిన్న క్యాచ్ ఉంది. దీంట్లో పర్టికులర్గా X200లో మీకు 4K దగ్గర ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఇవ్వలేదు వీళ్ళు. ఓన్లీ 2.8K దగ్గర ఇచ్చారు. ఇదేదో కొత్తగా అనిపించింది నాకు. జనరల్గా 4K ఈ బడ్జెట్లోకి వెళ్ళినప్పుడు 4Kలో కూడా అట్లీస్ట్ ఒక 30 FPSకి స్టెబిలైజేషన్ ఆఫర్ చేస్తే బాగుండేది. ఓన్లీ ఈఐఎస్ మాత్రమే 4Kలో ఉంటుంది. ఓఐఎస్ మాత్రం 2.8K వరకు మాత్రం వెళ్ళి లిమిట్ చేశారు. 30 అలాగే 60లో. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా స్ట్రెస్ చేసి గుర్తుపెట్టుకోండి. మీకు వీడియో రికార్డింగ్ ఒకవేళ మీరు వ్లాగర్స్ ఇలాంటి వాళ్ళు 4Kలో వీడియో రికార్డింగ్ చేసుకోవాలి, దట్టు మీకు స్టెబిలైజేషన్ కావాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీరు పక్కకు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మీకు 4K at 30 FPS కానీ 60 FPSలో కానీ ఎలాంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వీళ్ళు ఆఫర్ చేస్తలేరు. ఇది మాత్రం నోటీస్లో పెట్టుకోండి. ఇది ఒక్కటే డ్రాబ్యాక్, మెయిన్ డ్రాబ్యాక్ నాకు కనిపించింది. అండ్ కమింగ్ టు ద కెమెరా శాంపిల్స్ మాత్రం దీంట్లో చాలా అద్భుతంగా వస్తున్నాయి. అండ్ రీసెంట్గా నేను ఇంకొక ఫ్లాగ్షిప్ కూడా చూశాను. సో దాంతో కంపేర్ చేసుకుంటే నాకు అంటే పర్టికులర్ కంపారిజన్ అని చెప్పట్లేదు కానీ దాంతో కంపేర్ చేసుకుంటే స్కిన్ టోన్స్ మాత్రం పర్టికులర్గా వివో ఫోన్స్లో దట్టు జైస్ ఆప్టిక్స్ క్వాలిటీ అనేది ఎలా ఉంటుందంటే నేను లాస్ట్ 1 year బ్యాక్ వాడాను, X100 వాడాను అండ్ X200 కూడా దాన్ని మించి ఇంకా బెటర్గా ఇస్తుంది. సో కెమెరా క్వాలిటీ మాత్రం ది బెస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది మాత్రం సూపర్గా ఉంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా స్కిన్ టోన్ కానీ అలాగే ఎడ్జ్ డిడక్షన్ కానీ ఎక్సలెంట్గా వస్తున్నాయి. అండ్ మీకు బ్యాక్ సైడ్ ఎలాంటి ఆబ్జెక్ట్ ఉన్నా కానీ మిమ్మల్ని ప్రాపర్గా కట్ చేసి దానికి సంబంధించిన కటింగ్ అనేది ప్రాపర్గా చేస్తుంది పోర్ట్రేట్లో. అండ్ స్కిన్ టోన్ మీరు ఇంకా జూమ్ చేసి కూడా చూపిస్తాను చూడండి. సో స్కిన్ టోన్ మాత్రం ది బెస్ట్ అనమాట. అండ్ దీంట్లో మీకు పోర్ట్రేట్ డిపార్ట్మెంట్లో చాలా రకాల ఫీచర్స్ ఆఫర్ చేశారు. అంటే మీకు ఇక్కడ డిఫరెంట్ లెన్సులతో మీరు చేసుకోవచ్చు అనమాట. లైక్ మీకు 23mm కావచ్చు, 35mm కావచ్చు, 50mm కావచ్చు, 85mm కావచ్చు, 100mm కావచ్చు. ఇలాంటి పోర్ట్రేట్ షాట్స్ మీరు తీసుకోవచ్చు. అవన్నీ మీకు షార్ట్స్ చూపిస్తుంది చూడండి. అండ్ పర్టికులర్గా 50mm అలాగే 35mmలో షార్ట్స్ మాత్రం సూపర్ ప్రీమియంగా ఉన్నాయి. అండ్ 85లో మాత్రం సూపర్గా వస్తున్నాయి. ఇక్కడ మీరు చూడండి చాలా రకాల షార్ట్స్ నేను మీకు యాడ్ చేస్తున్నాను. పర్టికులర్గా మీకు పోర్ట్రేట్ షాట్స్ అండ్ మీరు ఒక సీనరీ షార్ట్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం వివో ఫోన్లు చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి. యాజ్ యూజువల్ ఇక్కడ కూడా సేమ్ అనమాట, అలాగే ఉంది. అండ్ దీంట్లో మీకు ఇంకా చాలా రకాల లెన్స్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. అవన్నీ మీరు ఓపిక చూసుకోవాలి. 23mmకి సంబంధించిన అలాగే డిఫరెంట్ ఫిల్టర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీకు సినిమాటిక్ షాట్స్ కావచ్చు, కల్చరల్ పోర్ట్రేట్ అని చెప్పి, ఫిగర్ అని చెప్పి, క్లోజప్ అని చెప్పి, న్యాచురల్ పోర్ట్రేట్ అని చెప్పి డిఫరెంట్ లెన్స్ సైజెస్ ఎట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన క్వాలిటీ కూడా మారుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు వైడ్ యాంగిల్ షాట్ కూడా 50 మెగాపిక్సెల్ ఇస్తున్నారు. JN1 సెన్సార్ ఇది కూడా చాలా బాగా వస్తుంది షార్ట్స్. ఎట్ ద సేమ్ టైం మీకు పెరిస్కోపిక్ లెన్స్లో పోర్ట్రేట్లు ఇవన్నీ ఇప్పుడు మనం చాలా వరకు చూస్తున్నాం కదా. అండ్ పర్టికులర్గా వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. బట్ ఇక్కడ ఉన్న ఒకటే కన్సర్న్ ఏంటంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది 4Kలో లేదు. ఇది ఒక్కటే చిన్న డ్రాబ్యాక్ లాగా నాకు అనిపించింది. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీని పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు పోర్ట్రేట్ షాట్స్ అబ్జర్వ్ చేయండి, పర్టికులర్గా చాలా నీట్గా వస్తాయి. స్కిన్ టోన్ మాత్రం చాలా న్యాచురల్గా అయితే వస్తుంది అనమాట. సో ఒక పర్టికులర్ కెమెరా మీకు పోర్ట్రేట్ షాట్స్, స్టిల్ ఫోటోగ్రఫీ మీరు బాగా ఫోటోలు తీసుకుంటారు, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో ఫోటోలు బాగా పెడతాను, క్వాలిటీ బాగా రావాలనుకుంటే మాత్రం ఈ కెమెరాను ఒకసారి ఖచ్చితంగా చూడాల్సిన అవసరం అయితే మీరు ఉంటుందన్నమాట. సో కెమెరా డిపార్ట్మెంట్లో ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ ఈవెన్ మీరు ఫ్రంట్ సైడ్ కూడా 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. సో ఇది కూడా మీరు నోటీస్లో పెట్టుకోండి. ఇది ఒక మంచి విషయం అనమాట. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, దీంట్లో వీళ్ళు Dimensity 9400 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని యూజ్ చేశారు. లేటెస్ట్ అండ్ పవర్ఫుల్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఫ్రమ్
మీడియాటెక్ అనమాట. అండ్ 3nm ప్రాసెసర్ TSMC మీకు. యాక్చువల్గా వీళ్ళు క్లైమ్ చేస్తున్న డైమండ్స్ది 9400 యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్లో మనకి 3 million ప్లస్ స్కోర్ చేస్తుందని క్లైమ్ చేశారు. బట్ వివో వాళ్ళు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ ఏంటంటే వీళ్ళ లాంచ్ ఈవెంట్లో కూడా వీళ్ళు 3 million స్కోర్ అని చెప్పలేదు, 2.7 million వరకు స్కోర్ చేస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేశారు. ఇది చాలా మంచి విషయం అనమాట. ఎందుకంటే పెద్ద నెంబర్ చెప్పి తక్కువ పెర్ఫార్మెన్స్ చేస్తుంది ఖచ్చితంగా తిట్టుకుంటారు. వీళ్ళు తక్కువ నెంబరే చెప్పారు, 2.7 million అని చెప్పారు. బట్ నేను పర్టికులర్ చెక్ చేసినప్పుడు మాత్రం ఇది 2.3 ఇచ్చారు. అదే 3 million స్కోర్ వీళ్ళు క్లైమ్ చేస్తే ఖచ్చితంగా తిట్టుకునే వాళ్ళం మనం. 2.7 million స్కోర్ చేస్తుంది ఇది యాక్చువల్గా వీళ్ళు క్లైమ్ చేసినప్పుడు. బట్ నాకు మాత్రం 2.3 వచ్చింది. ద డిపెండ్స్ ఆన్ ది మోడల్, డిపెండ్స్ ఆన్ ది రూమ్ కండిషన్, మీరు గేమ్ ఆడుతున్నారా, ఇంకేం చేశారు, ఇంతకుముందు ఏం చేశారు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఓకే, స్టిల్ ఇట్స్ ఎ గుడ్ నెంబర్ అనమాట. బట్ ఇక్కడ ఈ పర్టికులర్ బడ్జెట్లో మీకు కాంపిటేటర్ ఎవరు, స్నాప్డ్రాగన్ 8 Elite. స్నాప్డ్రాగన్ 8 Elite వాళ్ళు కూడా 3 million ప్లస్ స్కోర్స్ క్లెయిమ్ చేస్తున్నారు. బట్ అది ఈజీగా 2.5 million నుంచి 2.7 million వరకు వెళ్తుంది కాబట్టి ఇక్కడ పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇది కొంచెం వెనకబడి ఉంటుంది స్నాప్డ్రాగన్ 8 Eliteతో కంపేర్ చేసుకుంటే ప్రజెంట్గా ఉన్న స్కోర్స్ ప్రకారం. కానీ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఆ స్నాప్డ్రాగన్ 8 Elite ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఇది ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది ఒక 1 month 2 months పోయిన తర్వాత కానీ మనం చెప్పలేము అనమాట. ఇది కూడా మీరు నోటీస్లో పెట్టుకోండి. సో దీంట్లో మీకు LPDDR5 ర్యామ్ టెక్నాలజీ, అలాగే UFS 4.0తో వస్తుంది. అండ్ ఓవరాల్గా మాత్రం రెగ్యులర్ టాస్క్లు చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. సో ఖచ్చితంగా రెగ్యులర్ టాస్క్లు, సోషల్ మీడియా యాప్స్కి ఇలాంటివి చాలా ఈజీగా అలవోకగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. అలాగే ఇది ఒక ఓఎస్ విషయంలో Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. అలాగే లేటెస్ట్ వీళ్ళ ఫన్ టచ్ ఓఎస్ ఇస్తున్నారు దీంట్లో. అండ్ దీంట్లో కూడా కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి, కాకపోతే ఇవి యూజబుల్ యాప్సే. రెగ్యులర్ ఫోన్పే, గూగుల్ పే లాంటివి ఉన్నాయి, కానీ పెద్దగా దీంట్లో తీసేదగ్గ యాప్స్ అయితే నాకు ఏమి కదా పెద్దగా అనిపించలేదు. లింక్డ్ఇన్ లాంటివి కూడా కొంతమంది వాడుతూనే ఉంటారు కాబట్టి అది ఓకే. సో ఇలాంటివి అంటే స్క్రాప్ యాప్స్ అయితే ఏం లేవు, రెగ్యులర్గా వాడే యాప్స్ మాత్రమే ఉన్నాయి, అది కూడా యూజ్ఫుల్ యాప్స్ అన్నమాట. వీళ్ళ వివో స్టోర్ యాప్ ఇవన్నీ ఉంటాయి, అవి తీసేసుకోవడానికి లేదు, అది మాత్రం మీరు నోటీస్లో పెట్టుకోండి. పర్టికులర్గా వివో ఫోన్స్లో డిస్ప్లే డిపార్ట్మెంట్లో చాలా రకాల సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. మీకు ఫింగర్ ప్రింట్కి సంబంధించినవి, ఫేస్ యానిమేషన్కి సంబంధించినవి, ఇవన్నీ కస్టమైజేషన్స్ చాలా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీకు గ్యాలరీలో కొన్ని AI ఫీచర్స్ కూడా యాడ్ చేశారు, లైక్ మీకు AI ఎరేజ్ లాంటివి, ఇంకా చాలా రకాల ఫీచర్స్, AI ఫీచర్స్ దీంట్లో కూడా మనకి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మీకు సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ కూడా ఉంది. అంటే మీకు లైక్ మీకు Android 15లో గూగుల్ వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి మీరు ఇక్కడ బార్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సర్కిల్ టు సెర్చ్ అనేది వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఈజీగా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ కూడా అవుతూ ఉంటుంది అనమాట. ఓఎస్ కూడా బాగుంది. అండ్ ఇది ఫన్ టచ్ ఓఎస్. ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మీరు పర్టికులర్గా కన్సర్న్ చూపించే పాయింట్ ఇదే. అండ్ స్టిల్ ఇది నాకైతే కొంచెం పర్లేదు, యూజబుల్గానే అనిపించింది. ల్యాగ్ అయితే ఎక్కడ లేదు, కాకపోతే మిగతా వాటితో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఇది వేరేలాగా ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది ఓఎస్కి సంబంధించింది ఒక చిన్న, మీరు ఆ పాయింట్ అయితే నోటీస్లో పెట్టుకోవాలి. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ డిపార్ట్మెంట్, 5800 mAh బ్యాటరీ ఇస్తున్నారు. దీంట్లో 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు. సో ఓకే, అది ఓకే, యాక్సెప్టెడ్. బట్ దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ లాంటివి ఏమి వీళ్ళు క్లెయిమ్ చేయలేదు, అది మాత్రం కొంచెం డ్రాబ్యాక్. IP67, IP68, 69 కూడా ఇస్తున్నారు, అది ఓకే. కానీ వైర్లెస్ ఛార్జింగ్ లాంటిది మాత్రం ఏమి దీంట్లో లేదనమాట. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇస్తున్నారు, వాటి క్వాలిటీ బాగానే ఉంది, అన్ని 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తాయి, సిగ్నల్ రిసెప్షన్ కూడా చాలా సూపర్గా ఉంది. సో ఓవరాల్గా అన్ని ఓకే. 56,000 రూపాయల బడ్జెట్లో మాత్రం చాలా టఫ్ కాంపిటేటర్ ఇది. అండ్ ఇది చాలా ప్రీమియం కెమెరా ఫోను. బట్ ఇక్కడ నేను చూపించిన 3 మెయిన్ డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఒకటి మీకు బ్యాక్ సైడ్ ఇది ఫింగర్ ప్రింట్ అనేది లైట్, అండ్ 4K రికార్డింగ్ క్యాపబిలిటీ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సింది, ఇది ఒక్కటే మాకు మెయిన్ డ్రాబ్యాక్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇస్తే సూపర్గా ఉండేదేమో అనిపించింది. ఇవి నేను చెప్పాలనుకున్న పాయింట్లు. అండ్ ఫన్ టచ్ ఓఎస్ ఓకే, ఇంప్రూవ్డే, బట్ నాట్ ద బెస్ట్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న టఫ్ కాంపిటేటర్స్లో ఇది యాంటీ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా కొంచెం అటు ఇటుగా ఉంది, అది కూడా ఒకసారి చూసుకోండి. హీటింగ్ లాంటిదే పెద్ద గేమ్ లేదు, గేమ్ అయితే నేను పెద్దగా ఏం ఆడలేదు, ఒక్కరోజే ఉంది నా దగ్గర. సో నార్మల్ కండిషన్లో మాత్రం ఓకే అనిపించింది. సో ఓవరాల్ మీకు ఎలా అనిపించింది ఈ ఫోను, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి మీకు ఏమనిపించింది అనేది. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.